హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కర్తవైనటువంటి దేవా, కారణభూతుడైన మా తండ్రి, మా రాజా, మా దేవా, మా తండ్రి, మా ప్రభువా, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమా, మా రక్షణ శృంగమా, మా విమోచకుడా, మా నాయకుడా, పరిశుద్ధుడా, ఏ పాపము లేనటువంటి మా తండ్రి, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా, ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, నీ పాదాలకు లెక్కలేని వందనాలు స్వామి. అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నికలేని వాడను స్వామి. సిలువ చాటును మరుగుపరచండి, జీవము గల మాటలను అనుగ్రహించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం స్వామి, సహాయము చేయండి. నీ నామాన్ని ఉచ్చరించుటకు గాని, నీ సన్నిధిలో నిలవబడ్డానికి గాని ఏ అర్హత, ఏ యోగ్యత లేనివాడనయ్యా. నీ పునరుద్ధాన దినమందు జీవము గల నీ మాటలను పంచుకోవడానికి నాకు మాకు చూపుతున్న కృపని బట్టి వందనాలు. మహిమ మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా వాక్య ధ్యానంలోనికి వెళదాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చూసుకుందాం. మరి నిన్నటి దినము యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తరువాత అక్కడ జరిగిన విశేషాలు మనం మరి 40 దినం, నిన్న 40వ దినం ఉపవాస ప్రార్థన ముగించుకున్నాము. అంతేకాకుండా ఈ విషయాలు కొంచెం ధ్యానం చేశాము. యేసుక్రీస్తు వారు మరి సిలువ మీద 7 మాటలు పలికి చనిపోయారు. ఆయన ప్రాణము విడిచిన చూడండి 50వ వచనంలో, 27వ అధ్యాయం 50వ వచనంలో యేసు కేక వేసి ప్రాణం విడవడం, ఆ తర్వాత దేవాలయపు తెర 2గా చినగడం, భూమి వణకడము, బండలు బద్దలవడము, సమాధులు తెరవబడడం, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత అరిమతయ యోసేపు అనేటువంటి వారు 57వ వచనంలో ఉండొచ్చు. ఏ శిష్యుడిగా అతడు ఉన్నాడు, అతడు సజ్జనుడని, అతడు నీతిమంతుడైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. యేసును ప్రేమించినటువంటి అతను, అంతేకాకుండా అతడు ధనవంతుడు. ఏమండి, ఒక కొత్తగా ఎవరు కూడా పెట్టనటువంటి ఒక ఖాళీ సమాధిని ప్రభు కొరకు అతను ఏర్పాటు చేశారు. మరి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి దేహాన్ని అడిగాడు. అయితే పిలాతు అతనికి అప్పగించినప్పుడు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో మరి చుట్టి దాన్ని రాతిలో తొలిచి క్రొత్త సమాధిలో ఉంచడము, సమాధి ద్వారానికి పెద్ద రాయి పెట్టడం అనేది జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా మరి స్త్రీలు కూడా అక్కడ వచ్చి కూర్చున్నారు. మరుసటి దినము వాళ్ళందరూ కూడా మరి సమాధిని చూడడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 64వ వచనం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి. ఏమండి, ఈ కైప ప్రధాన యాజకులుగా పిలువబడుతున్నటువంటి వారు, అన్న కైప, వీళ్లే ప్రధానంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ప్రజలను రెచ్చగొట్టిన వారు వీళ్ళు. ఏమండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిలాతు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వాటెవర్ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వ్యతిరేకంగా పనిచేసిన వారు. ఇస్కరియోతు యూదా అని ఒక పావుగా వాడుకున్నటువంటి వారు. ఇస్కరియోతు యూదా ఆఖరికి ప్రాణాలు పోయే. సరే, అయ్యా వంచకుడు, 63వ వచనం. ఎవరిని అంటున్నారమ్మా వంచకుడని? యేసుక్రీస్తు వారిని వంచకుడు అంటున్నారు. హల్లెలూయా. ఈ లోకములో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, సత్యమును అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఏమా ఒక ఆఫీసులో ఒక లంచం తీసుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి అమ్మా. లంచం తీసుకున్న వ్యక్తులు ఉన్నారు, దేవుని బిడ్డలు నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. ఎవరు సత్యవంతులు? లంచం తీసుకున్నటువంటి వారా, తీసుకోనటువంటి వారా? తీసుకోని బిడ్డలు సత్యవంతులు. కానీ లంచం తీసుకునేవాడు ఏమంటాడంటే, వాడు తీసుకోడు,
మనని తీసుకొని. ఆ వంచకుడు ఎవరు? వంచకుడు చూసారు అర్థం మీకు? అంటే వారు ఏమైతే అన్యాయాలు అక్రమాలు చేయాలనుకున్నారో ఆ పనులకు అడ్డు వచ్చి వారిని ఏమంటారు వీళ్ళు? వాళ్ళని రివర్స్లో వంచకుడు. నిజానికి వంచకుడు ఎవడు? నువ్వు సక్రమంగా డ్యూటీ చేయకుండా నీవు ప్రజలకు నీ డ్యూటీని ధర్మాన్ని జీతం తీసుకున్నావు కదా, చేయకుండా లంచం తీసుకున్నావు. నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నటువంటి వాడు, ప్రజలను మోసం చేస్తున్నవాడు, నువ్వు వంచకుడివి. అవతల వ్యక్తి కాదు, నీతిగా న్యాయంగా జీవిస్తున్నాడు. ఈ లోకములో ఇలాంటి వారు ఉన్నారు. అలాగ ప్రభువునే, సజీవుడైనటువంటి దేవుణ్ణి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండు నిమిత్తము మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణి ఏమన్నారమ్మా? వంచకుడు. అంటే వంచకుడు అంటే ఏటమ్మా? వంచన అంటే ఏంటి? నయవంచకుడు అంటారంటే మోసగాడు, మోసం చేస్తాడు. అతను అలాంటి వాడే, అతని శిష్యులు కూడా అలాంటి వారు. హల్లెలూయా. యేసు అలాంటి వాడే, క్రైస్తవులు కూడా అలాంటి వారే అన్నట్టుగా ఈ లోకం ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వారు దేవుణ్ణి తెలియనటువంటి వారు కాదు. మతాధికారులు వీళ్ళందరూ ఎవరమ్మా? పరిశీలు వీళ్ళందరూ దేవుని యొక్క పేరునే వారు వాడుకుంటున్నారు. సజీవుడైన దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నప్పటికీ వారు భక్తిహీనత చేత ఏం లేదు అందులో, భక్తిహీనంగా ఉంది పరిస్థితి. వారిలో భక్తి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తి పరుల్ని స్వయంగా దేవుని యొక్క కుమారుణ్ణేవా నయవంచకుడు అని అంటున్నారు. హల్లెలూయా. అయితే మనమైతే దేవుని నామాన్ని బట్టి, దేవుని కొరకు జనులు మిమ్ములను నిందించి హింసించి మీ ఎడల అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, పలుకుతారు, ఇది సత్యము, క్రీస్తుకే తప్పలేదు, ఆయన బిడ్డలుగా మనకి మరణించగా తప్పదు. అయితే మన్నేం చేయమన్నారండి? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టుతారు. హల్లెలూయా. మన ప్రభువు చనిపోయినా తిరిగి ఎలాగోనూ లేచాడో మనం కూడా అలా చనిపోయినా తిరిగి లేస్తాము. ఎలాంటి సిలువ అనుభవాలు గుండా కూడా నా కాడి సిలువు, నా భారము తేలికని ప్రభు చెప్తున్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అని ప్రభు చెప్తున్నారు. ఏం అర్థమైందా? క్రైస్తవులుగా మనం అది ప్రాక్టీస్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి. ఆయన కొరకు ఏం చేయాలమ్మా? నిలబడాలి, సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. వారు చెప్పుదురే గాని చేయరన్నట్లుగా ఉన్నారు. శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి అని ప్రభు అన్నారు. అంటే ఏం చేయాలమ్మా? ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. సరే, వంచకుడు 3 దినాలైన తర్వాత నేను లేచదనని చెప్పాడు ఆయన. మా జ్ఞాపకం ఉంది. 3వ దినం వరకు సమాధి భద్రం చేయడానికి ఆజ్ఞాపించండి, లేదంటే వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయి ఆయన మృతుల్లో నుండి లేచాడని ప్రజలందరితో కూడా చెప్తారు. అప్పుడు మొదటి వంచన కంటే ఆఖరి వంచన ఇంకా చెడ్డది. హల్లెలూయా. ఆయన కన్నా ముదుర్లు ఆయన శిష్యులు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా చెడ్డది, నయవంచకులు అన్నట్లుగా చెప్పినప్పుడు పిలాతులుగా అన్నాడు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. హల్లెలూయా. అమ్మ, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది చెప్పండి? మామూలుగా యేసయ్య సమాధి ఎక్కడో తెలియని చోట, మరి మామూలుగా సాధారణంగా ఎక్కడో పాతీశారనుకోండి. అప్పుడు ఏమొస్తుంది మాట? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన శిష్యులు ఎత్తుకుపోయారు, ఎక్కడో పాతీశారు అని ప్రచారాలు చేస్తారు. అంటే ఆ ప్రచారం లేకుండా మీ చేతులతో మీరే భద్రపరచండి రా బాబు అని పిలాతు ద్వారా దేవుడు చెప్పించాడు. హల్లెలూయా. ముద్ర వేసేసారు. కావలి వారు ఉన్నారు. ఇంకా సమాధిని మరి పెద్ద రాయిని పొర్లించేశారు. అంటే ఎంతగా ముద్ర వేస్తే, ఎంతగా యేసుక్రీస్తుని సమాధిలో పెడితే అంతగా ఆయన విడిపిస్తాడు, మహిమ దేవునికి వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మీద నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
మీ జీవితంలో మీరు ఎంతగా సమస్యలో కూరుకుంటే, ఎంతగా ఇబ్బంది కొలిమిలో ఉంటే, అంతగా దేవుడు దాని నుంచి మిమ్మల్ని తప్పించి ఆయన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకోబోతున్నాడని మీరు నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మొదటిసారి గట్టిగా వచ్చే చప్పట్లు, రెండోసారి ఎందుకో చప్పట్లు రాలేదు. కారణం ఏంటి? నిజమా? నాకు అలా జరుగుతుందా? ఏమోలే అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళంటే భక్తులండి, ఆయన అంటే దేవాది దేవుడు. మేమెవరు, మాకేం తెలుసు, మాకే దేవుడు అలా చేస్తాడా? హల్లెలూయా. అమ్మ మీరు దేవుని బిడ్డలా కాదా? అమ్మ నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? చూపించండి. చేతులు చూపించమంటే అలవాటుగా చప్పట్లు కొట్టేస్తున్నారు. ఏమ్మా చేయి. పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుడు ఆయన భక్తుల జీవితంలో అనేక కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగిస్తాడు. ఈ విషయాన్ని నమ్మాలి. అమ్మ నేనా అని అనుకోకండి. ఎందుకంటే మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, ఆయన పరిశుద్ధ రక్తంలో మీరు కడగబడ్డారు కదా. లాజరును లేపిన దేవుడు. అమ్మ లాజరు వేరు. లాజరు అంటే ఫేవరా దేవుడికి? ఏమో చెప్పండి. తెలగవుతుంది. మేము దానికి మరి ముందుంటాం మనం. అలాంటిది విశ్వాసం ఎందుకున్నాం? లాజరుకు చేసిన కార్యాలు దేవుడు నాకు కూడా చేస్తాడు. నేను కూడా ఆయన కుమారుని, నేను కూడా ఆయన కుమార్తెని మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకే మనము దేవుని యొక్క విశ్వాసము చేత నింపబడినప్పుడు దేవుని మన జీవితంలో అనేక కార్యాలు చూస్తాం. సరే, ఏమైపోయిందమ్మా? ముద్ర వేసేసారు, కావలి వారు వచ్చేసారు, సమాధికి ముద్ర వేసేసారు, కావలి వారు అక్కడ కాస్తున్నారు. విశ్రాంతి దినం గడిచిపోయింది. ఏమంటే 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. విశ్రాంతి దినము గడిచిపోయింది. శుక్రవారము తర్వాత శనివారం. ఇప్పుడు ఏమైందమ్మా చూడండి. ఆదివారం మన తెల్లవారుచుండగా. హల్లెలూయా. తెల్లవారు విశ్రాంతి దినాన్ని మరి ఎవరు కూడా ఆ కార్యాల్లో పాలు పంపులు పొందరు గనక వారు ఉన్నారు. అలాగా ఉదయాన్నే పరిగెత్తారు. ఏమన్నా ఒక పని మనకి జరగలేదు అనుకోండి అమ్మా, ఆ ముందు రోజు ఏదో సెలవు ఇచ్చేశారు, బ్యాంకుకో మరొకదానికో ఇచ్చేసారు అనుకోండి. మరుసటి రోజు ఏం చేస్తాము? ఉదయాన్నే వెళ్ళిపోతాం, ముందు వెళ్ళిపోతాం పని కోసం. హల్లెలూయా. మరి చాలా కాలం, కొన్ని సంవత్సరాల క్రితం ఉదయాన్నే పరిగెట్టేవాళ్ళం. దేనికి? సినిమా థియేటర్లకి. ఏమో ఫస్ట్ షో ఫస్ట్ డే ఎలాగైనా చూసేయాలి. ఏమంటే అర్థమైంది? ఇలాగ ఒకరి మీద ఒకరు ఎక్కేసి చచ్చిపోయాలు కూడా కొంతమంది. అదేమి క్రేజో తెలీదు. అసలైనడు బాగానే ఉంటాడు, ఏమో వీళ్ళు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. ఎంత ఆరాటము పోరాటం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోని రూమ్లోని అలా చచ్చిపోవచ్చు చూసుకొని. ఏమ్మా సంవత్సరాల తరబడి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లా, ఎవరు మన నెత్తి మీద ఎక్కర్లా, మనమే ఎక్కించుకున్నాం నెత్తుల మీద. సరే, అయితే ఉదయాన్నే బయలుదేరి మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధిని చూడడానికి రావడం జరిగింది. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మీద 9 గంటలకు ఆయన సిలువ వేశారు. 12 నుంచి 3 వరకు ఆకాశం అంతా చీకటిమయమైంది. చూడండి, అది దేవుడు చేసిన కార్యమే. హల్లెలూయా. ఏదో మబ్బులు రావడం వల్ల ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం అయితే కాదు. హల్లెలూయా. ప్రకృతి కూడా స్పందిస్తూ ఉన్నది. సృష్టికర్త యొక్క మరణాన్ని చూడలేక చీకటి కమ్మేసింది. హల్లెలూయా. అంతేకాకుండా అది దేవుని యొక్క ఉగ్రతకు, మానవాళి మీదకి వచ్చేటువంటి ఉగ్రత గుర్తు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మా నా కోసమే ఏడకండి, యెరూషలేము కుమార్తెలారా నా కోసము ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. హల్లెలూయా. పిల్లలు లేకపోతే బాగున్ను అన్నటువంటి రోజులు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా. ఆయనకేముంది? ఆయన మరణించిన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయనకేమీ పర్వాలేదు. కానీ దేనికోసం పనిచేశారు, అంత శ్రమను అనుభవించారు, అవన్నీ కూడా మనం తలపోసుకుంటాం. మన కోసం కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, మన బిడ్డల్ని జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 3-4 తరాల వరకు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన 1000 తరముల వరకు కరుణించు దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. హల్లెలూయా. ఒక తరం కానీ ఉంటే, ఒక తరం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచారనుకున్నామా, 1000 తరములు
కరుణించే దేవుడు. హల్లెలూయా. సరే, దేవుని దూత అక్కడికి రావడం అనేది జరిగింది. మొట్టమొదటి ఏం చేసిందమ్మా దేవుని దూత? అక్కడ ఎవరెవరు ఉన్నారు? వాట్ వాజ్ ద ప్రొటెక్షన్ ఏముంది? పెద్ద రాయి. ఏం చేశాడంటే దేవుని దూత వచ్చి పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించాడు. హల్లెలూయా. రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. అమ్మ, దేవుని దూతలు స్త్రీలా పురుషులు ఏమ్మా? అందువల్ల దేవుని యొక్క దూతలు మరి పురుషుడు గనుక అతను అనాలి. ఏమో అర్థమైంది కదా? అతను అది అనక్కర్లేదు. ఏమ్మా? స్త్రీ కాదు, ఆమె అనకూడదు. సరే, ఆ విధంగా పొర్లించి దాని మీద కూర్చోడం జరిగింది. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం ఎలాగుందంట? మెరుపు వలె నుండెను. హల్లెలూయా. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. మంచులాగా ఉందంట, తెల్లగా ఉందంట. హల్లెలూయా. ఈ దినాల్లో వస్త్రాలు తెల్లగా ఉండటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా వాడేసి అలా పడేస్తున్నారు. బోళ్ళు ఎక్కువైపోయాయి మనకి బట్టలు. అంతేకాకుండా ఆ ఉతికే ఓపిక కూడా ఎవరికి లేదు. ఏమండి, ఇదివరకైతే మా చిన్నప్పుడు తలతల రిన్ననిసరికల మెరుపు వచ్చింది అనమాట. యాడ్స్లో నేను చూస్తూ ఉండేది. అలాగైతే నెలగొన్నాడంటమ్మా, మెరుపు వలే ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత మేకప్ కొట్టినంత మెరుపు రాదంట. హల్లెలూయా. అర్థమైంది మీకు? అలాగా మెరుపు వలే ఉందంట అతని యొక్క మొహం. వస్త్రాలు ఎలాగున్నాయమ్మా? హిమమంత తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నాడంట. హల్లెలూయా. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. హల్లెలూయా. అమ్మ, రాయి దొర్లించారంటే అక్కడ అర్థం ఏంటి? ముద్ర కూడా అన్ని వచ్చేసాయి, గొలుసులు కూడా అన్ని వచ్చేసాయి అనమాట. అన్ని తీశారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? కావలి వారు. వీళ్ళేదో చేస్తారనుకుని అక్కడ ప్రొటెక్షన్ ఎట్టేశారు. శిష్యులకి ఆటంకంగా వీళ్ళని పెట్టారు. ఎవరైనా పట్టుకుపోతారేమని. ఎవరు పట్టుకుపోతారు? దేవుని దూతే వచ్చేసారు అక్కడికి. హల్లెలూయా. పట్టుకుపోవడానికి కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవబోతున్నాడు కనుక సమాధిని తెరవడానికి. హల్లెలూయా. అయితే సమాధి అలా ఉండగానే ప్రభు లేచి జయించి వెళ్ళిపోగలరు. కానీ ఎవరికి తెలుస్తుంది? ఎవ్వరికి తెలియదు. అందరికీ తెలిసేలాగున ప్రభు తన కార్యం జరిగించడం. మన జీవితంలో కూడా మన సమస్యలు కానివ్వండి, మరోటి కానివ్వండి, మీరు ఎంత భక్తిగా ఉన్నా ఇంకా ఏదో ఒక విపత్తు లేకపోతే ఆపద లేక అక్కర వస్తుంది, ఎప్పటికీ తీరటం లేదు, ఆపద వస్తూ ఉన్నాయి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుని మహిమ కొరకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ రాయి దొర్లించండిరా, ముద్ర వేసుకోండిరా, గొలుసులు కట్టుకోండిరా. ఎంతమంది సైనికులు ఉంటారో అంతమంది ఉండండిరా. 10,000 మంది వచ్చి పైబడినా నేను పదిలముగా ఉంటానని నీవు నేను చెప్పాలి. హల్లెలూయా. ఒక దినం వస్తుంది, ఈ రాయిని తొలగిస్తూ ఆ గొలుసుల్ని ఆ ముద్రని 10,000 మంది కూడా పడిపోతారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మీద. హల్లెలూయా. ఎంతమంది అయినా సరే దేవుడు నీ కొరకు ఆ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. హల్లెలూయా. శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన
సమస్యలలో నీవు ఇరుక్కున్నా సరే ఆ రాయితో చెప్పండి, సమస్యతో చెప్పండి, ఈ రాయిని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఇగో సమస్య వంటి ఈ ముద్రను దేవుడు తీసివేస్తాడు. ఈ యొక్క మరి ఆ గొలుసుల వంటి సమస్యలను దేవుడు తెంపివేస్తాడు. హల్లెలూయా. అనేక సమస్యలు వచ్చి అనేక మంది నన్ను చుట్టుముట్టినా సరే, 10,000 మంది పైబడిన 10,000 సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏమైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏ సమస్య నుంచైనా విడుదలనిచ్చే దేవుడు నా దేవుడు అని నమ్మండి. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మైంటారు. హల్లెలూయా. యుద్ధము యెహోవా, విశ్వాసంతో గట్టిగా పాడండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆ స్త్రీలు వచ్చారు అక్కడికి, వారేమో పడిపోయారు. సైనికులు, స్త్రీలు వచ్చారు. ఎవరమ్మా? మగ్దలేని మరియా, వేరొక మరియా అని రాయబడి ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు అతను దేవుని దూత చెప్తూ ఉన్నాడు ఇలాగున, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అమ్మ, మీరు భయపడకండి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. రండి, ప్రభువును పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల కొరకు ఎంతో ఆశపడి వచ్చారమ్మా ఇద్దరు కూడా. ఏమండి, ఒకవేళ దేవుని దూత లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఎవరో ఎత్తుకుపోయారు, ప్రభువుని ఎత్తుకుపోయారు అని అనుకుంటారు. అంటే ప్రభువు చనిపోయినట్లుగానే భావిస్తారు. అందుకే మొట్టమొదట ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మగ్దలేని మరియకు, వేరొక మరియకు కనబడి దేవుని దూతే దిగి వచ్చేశాడు. హల్లెలూయా. అమ్మ, మీ కొరకు ఎవరు దిగి వస్తారు? డౌట్ చెప్తున్నారు మళ్ళీ మీరు. మొదటికే వచ్చేస్తుంది బండి, ఎంత నేను లాగినా సరే. ఏమ్మా? హల్లెలూయా. మనం నీతిమంతులం కాదు, మన మీద మనకి డౌటే, కానీ ప్రభు మీద డౌట్ పడకూడదు కదా. ఏం అర్థమైంది కదా? ఆయన నీతి సూర్యుడు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుని బట్టి మన విశ్వాసం ఉంచాలి, మనని బట్టి కాదు. మనం చూసుకుంటే, మన పరిస్థితులు చూసుకుంటే మనకి విశ్వాసము కలగదు. దేవుణ్ణి విశ్వసించాలి. దేవుణ్ణి బట్టి నా జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కుమార్తెని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపొద్దాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి వాగ్దానాన్ని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. యెహోవా ఈరే, చూచుకుని దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు, నాకు కావలి కాచేటువంటి దేవుడు. హల్లెలూయా. నన్ను రక్షించే దేవుడు, నన్ను సంరక్షించే దేవుడు, నన్ను పాలించే దేవుడు, నన్ను పోషించే దేవుడు అని మీరు నమ్మాలి. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునువు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకు మీ మీద మీకు డౌటు? హల్లెలూయా. వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా, వాటికంటే మనం ఇంపార్టెంట్ కాదమ్మా దేవునికి. ఆయన ఊపిరిలో మనలో ఊదాడు. సమస్త సృష్టిని నోటితో సృజించినటువంటి దేవుడు నిన్ను నన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు. హల్లెలూయా. మంటికి ఆయన ఊపిరిలూది మహిమతో మనల్ని అందరినీ నింపాడు. వీఆర్ సో స్పెషల్ టు గాడ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరం కూడా దేవునికి ప్రత్యేకమైనటువంటి వారము. హల్లెలూయా. ఈ విషయాన్ని నమ్మాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో అనేక కార్యాలు చేయాలని, ఆయన మహిమ కొరకు చేయాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించు.
అసాధ్యమైనది ఏది లేదు, నా యేసు నాలో నుండి. ఇప్పుడు మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ యేసు నీలో నుండి కానీ పక్కలతో చెప్పాలి. ఏం అర్థమైందంటే మీ విశ్వాసం ఏంది? రెట్టిపై. హల్లెలూయా. మళ్ళీ నీ యేసు నీలో ఉండగాని చెప్పి మళ్ళీ మీ మీద మీ విశ్వాసం కోల్పోకండి. నా యేసు నాలో ఉండగాని కూడా పాడండి మళ్ళీ. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటుంది పరిస్థితులు బట్టి. అవతలను చూసరికి వాళ్ళకే చేస్తాడేమో దేవుడు, నాకు చేయడేమో అని డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ. అవును కదమ్మా, అలాగే కదా ఇప్పుడు దాకా అనుకున్నాం. హల్లెలూయా. పాడదాం. పక్కోళ్ళకి చెప్తారా? పక్కోళ్ళకి చెప్పి మళ్ళీ మీకు చెప్పుకోవాలి. అసాధ్యమైనది లేనే లేదు, నిన్ను బలపరచువాడు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లేకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని ఎవరికి చెప్పారమ్మా? ఆ ఇద్దరు స్త్రీలకు చెప్పారు. ఏమైందంటే వారు భయముతో మహా ఆనందంతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియజేయాలని పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతున్నటువంటి సమయంలో యేసే వారి దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. మరియా ఎంత ధన్యజీవండి. ఆ బిడ్డలకు యేసుక్రీస్తు వారే ప్రత్యక్షంగా కనబడ్డారు. హల్లెలూయా. నీవు అడిగినప్పుడు, ప్రభు సన్నిధిని వెతికినప్పుడు, ఆయన హృదయ తలుపులు తట్టినప్పుడు ఆయనే దిగొచ్చేస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కట్టండి. నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. ఆయన మన విడిచిపెట్టే దేవుడు కాదు, మన ప్రతి కన్నీటి బొట్టు తుడిచే దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మన ప్రతి అవసరత ఆయన తెలుసు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. విషయాన్ని గమనించాలి. మరి దగ్గరికి రావడం జరిగింది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీకు శుభము అని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అదేవిధంగా మరొక వాక్యాన్ని చూసుకుందాం. అమ్మ వినడానికి సిద్ధంగా ఉన్నారా ఏమ్మా? లేదా ఆఖరి పాట ఆశీర్వాదం అనమంటారా? హల్లెలూయా. అందువల్ల మనందరం కూడా చక్కగా ప్రేమ విందులో పాలు పంపులు పొందుతాం. ఇంటికి వెళ్ళి అమ్మ వండుకోవాలి, ఇవన్నీ మీకు అక్కర్లేదు ఏమ్మా. అందువల్ల వండుకోవడం అంటే ప్రేమ విందు, చిన్న ప్రేమ విందు, బ్రేక్ఫాస్ట్. సరే, 14వ అధ్యాయం చూద్దాం. వింటున్నారు జాగ్రత్తగా? 14వ అధ్యాయం నిర్గమకాండము 14వ అధ్యాయము 5 నుంచి 31 వచనాలు, ఆఖరి వచ్చిన వరకు. అవన్నీ చదవడానికి మనకి సమయం లేదు. కానీ దేవుడు తన ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని, వారు మెడవంచని ప్రజలుగాను తిరుగుబాటు చేసేవారుగాను ఉన్నటువంటి కారణం చేత వారిని ఐగుప్తు దాస్యానికి పంపించాడు. అక్కడి నుంచి వారిని విడుదల పొందించడానికి మోషేని అహరోన్ని పంపించాడు. మోషే మరి అహరోన్ అనేక అద్భుత కార్యాలు చేశారు. చివరికి పస్కాను వధించారు. మరణదూత రావడం, ఐగుప్తీల యొక్క మొదటి సంతానం అంతా చనిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళని పంపించి వేయాలనేటువంటి ఉద్దేశాలు కలిగారు. మళ్ళీ వారు వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే 5వ వచనం చూడండి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేస్తేమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలుని ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొనిరి. హల్లెలూయా.
అనవసరంగా ఎందుకు పంపించే వెళ్ళి మనం వాళ్ళని బానిసలుగా ఉపయోగించుకోవచ్చు కదా అనే ఆలోచన మళ్ళీ వాళ్ళకి వచ్చింది. అంటే ఫరో హృదయాన్ని కఠినం చేసేసాడు. సరే, వాళ్ళు మళ్ళా వెళుతూ ఉన్నప్పుడు వెనకాల వాళ్ళందరం కూడా రావడం జరిగింది. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. హల్లెలూయా. ఆ తర్వాత జరిగినటువంటి ఆ విషయం చూడండి. ఫరో సమీపిస్తున్నాడు, ప్రజలు ముందుకు వెళుతున్నారు, ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల నుంచి సైన్యము వస్తూ ఉంది. అప్పుడు జరిగినటువంటి పరిస్థితి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటియే మేలని చెప్పిరి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇలా ఉంటది. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు ఆయన పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, పరీక్షలు దేనికి వస్తాయమ్మా? ప్రభు మహిమ కొరకే, మన విశ్వాసాన్ని బలపరచడానికి. అలాంటి సమయంలో ఎంతమంది ఇలాగా క్రైస్తవులు దేవునికి వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎంతమంది సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు? హల్లెలూయా. వాళ్ళు సణుగుతున్నారు, గొణుకుతున్నారు. ఎందుకయ్యా చావడానికి తెచ్చావా? అక్కడే ఉంటే బాగుంది కదా, కొడితే 4 దెబ్బలు కొట్టారు, హాయిగా ఏదో తిండి అయినా దొరికేది కదా, ప్రాణాలతో ఉండం కదా. అంటే వాళ్ళకి ఏం లేదమ్మా, విశ్వాసం లేదు. మోషే మీద, మరి దేవుని మీద, సర్వశక్తుడైనటువంటి దేవుని మీద విశ్వాసం లేదు. ఈ దినం మనం ఆలోచించాలి, ఎంతవరకు మనం విశ్వాసం. ప్రభువారు చాలాసార్లు బాధపడిన విషయం ఇదే. అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉంటాం. అలాగన్నటువంటి సమయంలో మోషే అంటున్నాడు చూడండి, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పిన. అంతలో దేవాది దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. నీవేళ నాకు మొరపెడుతూ ఉన్నావు. మోషే మొరపెడుతున్నాడు. కొద్ది క్షణాలైతే ఏమొద్దమ్మా, మోషేని చంపేస్తారు వీళ్ళందరూ కూడా. చూసారా, కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలు, ప్రవక్తులు, ఆయన భక్తులాగా ఇరుక్కుంటారు. అది ఎలా ఉందమ్మా? సమాధిలాగుంది. చుట్టూ ఎటువంటి పరిస్థితులు, తప్పించుకోవడానికి ఎటూ లేదు. ముందు ఎర్ర సముద్రము, వెనకాల సైన్యము, ఒక పక్క ప్రజలు మోషే మీద పడుతూ ఉన్నారు. అది ఎలాగుందంటే సమాధిలో ఉన్నటువంటి పరిస్థితి. తప్పించుకోవడానికి ఎటువంటి పరిస్థితి లేదు. రాయి పొర్లించబడింది, ముద్ర వేయబడింది, గొలుసులు కట్టబడ్డాయి, అనేక మంది కాపలాగా దానికి ఉన్నారు. తప్పించుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. బ్రతికినా సరే తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. అర్థమైందండి మీకు? ఒకవేళ వ్యక్తి బతికినా అంటే వాళ్ళు మూర్ఖత్వం అంతే. బయటికి ఏం చెప్తున్నారు? ఒకవేళ బయటికి తీసుకెళ్ళిపోతారేమో వాళ్ళు వంచకులని చెప్తున్నారు. హల్లెలూయా. మన అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోషే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారండి? దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానము నీకు ఇచ్చే దేవుడు మాట తప్పుతాడా? ఆయన తప్పుడు. నిన్ను ఆయన చంపుతాడా? నిన్ను బ్రతికించే దేవుడు ఆయన. అబ్రహామును బలి ఇమ్మన్నాడు, ఇస్సాకును చంపాడమ్మా. అబ్రహామును పరీక్షలో పెట్టాడు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు నా బిడ్డని. హల్లెలూయా. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. హల్లెలూయా. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలోనూ నీవు నెగ్గాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ కొరకు నెగ్గాలి, నిలబడాలి, విశ్వాసం ఉంచాలి. నా దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నా సృష్టికర్త ఆయనే. ఆయన చేతిలో నేనున్నాను. తల్లి గర్భంలో ఉండగానే, జగత్ పునాదులు వేయకముందే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు నా దేవుడు. ఆయన అరచేతిలో నన్ను చెక్కుకున్నాడని నీవు నేను నమ్మాలి. హల్లెలూయా. నీ కన్న తండ్రి నేను మరచినా నేనెన్నడు మరువనయ్యా. నా చేతిలో నీ పేరునే చెక్కాను ఆదిలోనా. నా చేతిలో
నీ తల్లి విడిచినా నీ తండ్రి మరిచినా నిన్ను విడువని ఎడబాయని దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రభు అంటున్నారు, ఇంకా ఎందుకు మొర్ర పెడుతున్నావు మోషే? నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుమని ప్రభువే అభయం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత మోషే కర్రను చాపడం, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. 6 నేల మీద వాళ్ళందరూ కూడా నడుస్తున్నారు. వెనకాల సైన్యం వస్తుంది, ముందు ఉన్నటువంటి మేఘము వెనక్కి వచ్చింది. మరొక విశేషం ఏంటంటే అది రాత్రి సమయము. హల్లెలూయా. రాత్రి ఏం కనబడుతుందండి? ఎక్కడికి వెళ్ళిపోతారండి? సముద్రంలోకి వెళ్ళిపోవడం ఏంటండి? చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నారా? కాదు. హల్లెలూయా. నీ జీవితంలో పరిస్థితులు అలాగే ఉంటాయి. నువ్వు చనిపోవడానికి వెళుతున్నట్టుగానే పరిస్థితులు ఉంటాయి. ప్రజలందరూ అలాగే ఉంటారు. వీళ్ళు పని అయిపోయిందిరా, వీళ్ళకి ఇంక అయిపోయింది, చావండ్రా అనుకుంటారు. హల్లెలూయా. మన దేవుణ్ణి వేళాకోళం చేస్తారు, ఆయన ప్రజల్ని వేళాకోళం చేస్తారు. అయితే నీవు నేనేం చేయలేమా? ఆగిపోకుండా ముందుకి సాగిపోవడమే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచండి. హల్లెలూయా. ఎవరేమేంటి అనుకోండి, ఏం చేసామో మట్టల ఆదివారం చక్కగా మట్టలు పట్టుకుని రోడ్ల మీదకి వెళ్ళిపోయాం, వీధుల్లోకి వెళ్ళిపోయాం, ప్రభుని స్తుతించాం, మహిమపరిచాం. హోసన్న యేసన్న మరేటువంటి హర్షధ్వానాలతో, స్తుతులతో, జయధ్వానాలతో ప్రభుని మహిమపరిచాం. హల్లెలూయా. నీ జీవితంలో ఇంటర్నల్గా అంటే అది బాహ్యంగా చేసాం, కానీ నీ హృదయంలో కూడా అలాంటి పరిస్థితి ఉండాలి. హల్లెలూయా. ధైర్యంగా నా ప్రభు ఉన్నాడని ముందుకు సాగిపోవడం. ఈ మేఘం అంటమ్మా వెనక్కి వచ్చి, మీకు అవకాశం ఉంటే చదవండి. ఈ మేఘము వెనక్కి రావడం ఏం జరిగిందంటే అవతల వారికంట చీకటి ఇచ్చిందంట. హల్లెలూయా. వీరికి ఏమిచ్చిందంట? వెలుగు ఇచ్చిందంట. చూడండి, చూసారండి. పగలు అగ్నిస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభంగాను, పగలు మేఘస్తంభముగాను ఉన్నటువంటి ప్రభువు వారికి చీకటిని, మనకు వెలుగునిచ్చే ప్రభు. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. ప్రభు పోలికలోనికి మనం నడిపింపబడుతూ సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి, మానవాళికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వదింపంటే వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు మనల్ని అందరినీ అలాగున దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయము మించిపోతుంది కనుక ఇక్కడితో నేను ముగించుతున్నాను. మనకి మరి ప్రతి వారం కూడా అవకాశం ఉంది. రండి, రెగ్యులర్గా రండి, దేవుని యొక్క జీవం గల మాటలు వినండి. దేవుడు అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచకులు మన మధ్య జరిగిస్తున్నారు. సాక్ష్యాలు కూడా మీరు విన్నారు, ఇంకా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు మీ జీవితంలో అనేక కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పక్కవారికి చెప్తారా? దేవుడు మీ జీవితంలో అనేక కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో, ఏమ్మా మీ జీవితంలోనే కాదు, నా జీవితంలో కూడా చేయబోతున్నాడని చెప్ప. హల్లెలూయా. అర్థమైందా? అలాగంటేనే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.